అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక ముందుగా మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో గనక ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మనకి విశ్వవాసునామ సంవత్సరం అంటేనే విశ్వానికి చాటి చెప్పటంలో మేషరాశి కూడా చాలా అనుకూలంగా ఉంది. విశ్వానికి చాటి చెప్పడం అంటే మనం తెలివితేటలు ఎంతవరకు, మాటలు ఎంతవరకైనా చెప్పగలుగుతాం, మాటలతో ఏ పనైనా మనం చేయగలుగుతామని నిరూపించడంలోనే విశ్వనామ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత. కాబట్టి ప్రపంచానికి మనం చాటి చెప్పడం, తెలియచేయటం అన్నిట్లో ఉంటుంది. కాబట్టి తెలివితేటలు ఒకటే కాకుండా నైపుణ్యం కూడా అందులో పోల్పుంచుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంది అంటే, విశ్వవాసునామ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకు అంటే 12వ స్థానంలోనే షష్టగ్రహ కూటమి నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాణించేందుకు ఆస్కారం ఉంది. చాలామంది చాలా రకాలుగా అనుకొని ఉండొచ్చు, ఈ సంవత్సరం 12వ స్థానంలో ఉంది కాబట్టి అన్ని లాస్ నడుస్తుంది, మనకి ఏం పర్వాలేదా, ఇబ్బంది ఉందా అని అనిపించవచ్చు. 12వ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లాస్ అని చెప్తారు. కానీ అలా లేదు. మీకు అనుకూలమైనటువంటి గ్రహం బాగుంది. అందులో కుజుడు గ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంది. అలానే గురువు కూడా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఒక శని యొక్క శుభదృష్టి మీ మీద ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. అయితే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక, అంటే పంచాంగ ప్రకారంగా చూసినట్లు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇది పంచాంగం ప్రకారంగా మీ ప్రెడిక్షన్ వచ్చేసి ఆదాయం 2, వ్యాయం 14, అలానే మీకు రాజ్యపూజ్యం 5, అవమానం 7గా కనిపిస్తుంది. ఇలా ఉంది కదా అని చెప్పేసి మీ యొక్క జాతకం చక్రం మొత్తం ఏం పని చేయకుండా, ఏం పని చేసినా కూడా మనకి అదృష్టం ఇంతే కదా అని కూర్చోకండి. మీ అదృష్టం ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం, ఇప్పుడు చెప్పినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా రాశి మొత్తానికి చూసి చెప్పింది మాత్రమే. మీకు మీ పర్సనల్ హరోస్కోపు, మీ పర్సనల్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్, వాటిని బట్టి చూసుకున్నట్టయితే మీ గోచారం, మీ యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మేర మీరేమి దిగులు చెందే అవసరం అయితే లేదు. అలానే మనకి మార్చి 29వ తారీఖు వచ్చేటువంటి ఏదైతే యుగాది ఉందో, ఈ 2025 సంవత్సరంలో యుగాది నుంచి యుగాది వరకు పరిహారాలకు చూసుకున్నట్టే విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అదృష్టం బాగుందని చెప్పవచ్చు. అయితే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో కొత్తగా జాబు కావాలనుకున్న వారు కనుక మేషరాశి వారు ఎవరైనా ఉంటే జాబు ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలనుకునే వారు కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి కనిపిస్తూ ఉంది. ఏదైతే మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాల్లో కనుక మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడేటట్టు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రకృతికి సంబంధించినటువంటి వైద్యము, అలానే విదేశాలకు కాకుండా మీకు సమీప దూరంలో ఏదైనా ప్రకృతికి సంబంధించినటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ నయం చేసుకునే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రదేశాల్లో మీరు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకునే దానికి అనుకూలంగా ఉంది. అలానే మీకు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మాసాలు కనుక మీరు
అంటే 2026 జనవరి ఈ 3 మాసాలు గనక మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా ఉండేది కాకుండా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు కూడా మీకు వసూలయ్యేలా ఉంది కాబట్టి ఈ 3 మాసాలు అలాంటి దానికి ప్రయత్నం చేయండి. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే మేషరాశిలో ఆ మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం చివరిలో మనకి నవంబర్, డిసెంబర్, జనవరిలో పెళ్ళయ్యేలాగుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీ యొక్క ఏదైతే ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలలు 2026 సంవత్సరం ఏదైతే ఉందో మీకు విదేశాలకే కాకుండా ఆర్థిక సమస్యలే కాకుండా ఇంకా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి కన్యారాశి వారు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి ఎవరైనా మేషరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వ్యాపారాలు మొదలు పెట్టండి. మీకు పాలకు సంబంధించిన ఉత్పత్తులు అలానే మీకు నీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైనా ఉంటే కూడా వాటి మీద మీరు వ్యాపారం చేసుకొని నిలబడేదానికి అనుకువగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మనకి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి మరింత అదృష్టం ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామాలు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు అక్రోటు బాదం కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతులవాలని కోరుకుంటా